నిన్న చూసుకున్నట్టయితే ఏవైతే ఏపీలో జరిగిన దాడులు ఎక్కడైతే మొదలైంది, లడ్డు ఆ వివాదం ఎక్కడైతే, ఆ ఫ్లెక్స్ వివాదం ఎక్కడైతే మొదలైందో అక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్. సో అక్కడ నుంచి వెళ్ళి ఆ బూతుల పురాణం మనం చూడొచ్చు, కనబడుతుంది. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఇళ్లపైకి వెళ్ళి దాడులు, కెరోసిన్ బాంబ్స్ వేసి ఆ దాడులు చూడొచ్చు. సో వీటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? అసలు నాకు అర్థం కాని విషయం, లా అండ్ ఆర్డర్ అన్నది ఉందా లేదా? నిజంగా భాషకి మీరు అంత ఇంపార్టెన్స్, అంత ప్రయారిటైజేషన్ ఇస్తే మేము ప్రజలు ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకు కొడాలని వంశీ భాష బాగోలేదు అనుకుందాం, మేము మా లెవెల్లో మేము చేయవలసిన పని చేసాం కదా. ప్రజలు, ఇది ప్రజాస్వామ్యం కదా. వాళ్ళని ఏం ఓడగొట్టి కొడాలని ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అతను ఎప్పుడు ఓటమి మెరగలే, కానీ ఈసారి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు లేదా ప్రజలు? వంశీ కూడా చౌదరి సామాజిక వర్గంతో గన్నవరంలో గెలుచుకుంటూనే వచ్చాడు కదా. ఈసారి ఏమైనా గెలిపించారా? లేదు, ఓడిపోయారు కదా. అంటే మీ ప్రజాస్వామ్యంలో మేమేం చేయాలో కూడా మీరు మీ పర్సనల్ వ్యంజంటాలు తీర్చుకోవడానికి వస్తారు. పోనీ మీరేమైనా అచ్చాని పచ్చపోస భాషలు మాడుతున్నారా అనొచ్చు మీరు. ఏంటంటే అంబటి రాంబాబుని సమర్థిస్తున్నారా అని. నేను ఒక విషయం చెప్తాను. గ్రంథాలయ చైర్మన్గా ఆవిడ మాట్లాడేది మాటలు, ఆవిడ నాతో కొన్ని డిబేట్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఆవిడ ఎంత సాంప్రదాయబద్ధంగా మాకు చెప్పారంటే, ఇలా భాష మంచిది కాదు అది ఇది అని. బట్ ఆవిడ రోడ్డు మీద మాటలు నేను 2 వీడియోలు ఇస్తున్నాను డిస్ప్లే చేయి. ఇక్కడ కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో నీ పుట్టుకే తల్లి గర్భంలోంచి అన్న రాజశేఖర రెడ్డి గారి మాటకే అసెంబ్లీ వేదికగా జరిగిన ఒక జుగుత్సాకరమైన వాతావరణానికి ఆ పలుకులని తొలగించి రికార్డుల్లోంచి ఆ పదాన్ని విరమించుకుని రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూస్తున్న ఒక దరిద్రానికి మీరు ఎంత డెలిబరేటివ్గా మాడారో చంద్రబాబు గారి స్థాయికి, ఆయన స్థాయి ఆయనే 10 మెట్ల కింద తగ్గించుకున్నప్పుడు ఏమనాలి దాన్ని? సో ఈ తగ్గించుకునే కార్యక్రమంలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి? లోకేష్ గారి మాటలు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి మాటలు, ఇవి ఏవి మళ్ళీ దాన్ని రిట్రియేట్ చేసి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే దరిద్రం అంటే, ఈ దరిద్రానికి మీరు సరే ఏం నష్టం లే. గత అనుభవాల నుంచి మనం గుణపాఠాలు నేర్చుకుంటున్నాం అంటే మీరేం నేర్చుకోలే. ఇది ప్రజాస్వామ్యంలో మేము ఎలా గుణపాఠం చెప్పాలో అలా చేసి చూపిస్తారు. అది గొప్పవేనామని, లేకపోతే మంగళగిరిలో హైయెస్ట్ అయినా సరే, అయితే పిఠాపురంలో హైయెస్ట్ మెజారిటీలతో గెలిచిన మీ రికార్డులు మీ వరకు తప్పెడుగులు కొట్టుకోవడానికి మాత్రం ఉపయోగపడతాయి. అంటే ఇక్కడ చాలా మంది మాట్లాడేది ఏంటంటే, ఎప్పుడైతే అసెంబ్లీలో వంశీ గారు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు, అప్పుడు స్పందించలేదు. అండ్ ఇప్పుడు రాంబాబు గారు మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు స్పందిస్తారో లేకపోతే ఊరెట్టుకొని చేస్తారో మాకు అనవసరం. మీరు మీ దిక్కుమాల పార్టీలు ఎందులో పడి చావండి, మాకెందుకు? మాకు కావాల్సింది ఇది ప్రజాస్వామ్యం. మేము ప్రజాస్వామ్యంలో వంశీని కొడాలని గెలిపించామా? గెలిపించలేదు సార్. నోరు మూసుకొని ఉండమనండి, చెప్పాలి కదా. నేను ఎవరు చెప్పాలి? ఇలాంటి మాటలు మాట్లాడతా ఎంతెంత వయసు వచ్చిందా? లేవన్నా చిన్న పాల బొప్పిలే, బొడ్డు కత్తిరించలేనా? అసెంబ్లీలో ఉక్కుగా అమ్మ బాబు ఇల్లు ఏక పాటలు నేర్పించడానికి, పద్యాలు నేర్పించడానికి అసెంబ్లీకి తీసుకొచ్చారు. వాళ్ళని ఏం మాటలో తెలీదా? ఇంగిత గీయాలు లేవా? నీకు ఈ వయసు వచ్చినప్పుడు ఏం మాటలు నేర్పితేనే అప్పుడు వచ్చి నువ్వు జర్నలిజం చేస్తున్నావు ఇక్కడ కూర్చునే సీట్లో. నీకు బాధ్యత ఉంటుందా ఉండదా? నాకు బాధ్యత ఏడుస్తుందా ఏడవదా? ఆ డెకరం ఎందుకు మిస్ అవుతుంది? ఎవరు వీళ్ళంతా ప్రజాస్వామ్యంలో ఏడ నుంచి వస్తున్నారు? సరే, నీకు మాట నచ్చలే, మా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పులు మీకు నచ్చట్లే. అంబటి రాంబాబు ఏమైనా గెలిచాడు? ఆయన లేదు సార్. జోగి రమేష్ ఏమైనా గెలిచాడా? చూశారు కదా, జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేశారు. ఇవన్నీ మనందరం మేము మర్చిపోయామా? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు కళ్ళు మూసుకుని ఉన్నావా లేదా? లేవు కదా. వాళ్ళందరినీ ప్రజాస్వామ్యంలో ఏం చేయాలో చేసి శిక్షించామో, లేకపోతే వాళ్ళని ఓటమి పాలు చేసామో ఇంట్లో ఉన్నారు వాళ్ళు. మీరే చూడు, పుండు మీద ఉండి కారం చల్లుతూ ఉంటారు. అట్లా ఇదేమైనా రెన్యూవల్ కాంటాక్ట్. రోజుకోసారి నన్ను తిట్టారు, మా అమ్మగారిని తిట్టారు, మా తాతయ్యని తిట్టారు, మా నాన్నమ్మని తిట్టారు, ఇవాళ రెన్యూవల్. ఇంకా ఆఖరికి ఆ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళి ఇంటి మీద కూడా దాడి చేస్తారా? ఎవడైనా రోడ్డు మీద ట్రాఫిక్కే నేను ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను, నువ్వు డ్రైవ్ చేసుకుంటూనే వస్తావు. స్కూటర్ ఆటో కూడా సడన్గా వస్తే ఏమండి అంత పని చేసారు ఏంటండి, ఇలా సడన్గా తిప్పేస్తే ఎలా అండి అని మాట్లాడుతానో, లేకపోతే బుద్ధి జ్ఞానం లేదా అని అబ్యూజివ్ లాంగ్వేజ్తో మేము నువ్వేమో చూసుకోక్కర్లేదా, ఏ కళ్ళు కనబట్టలేదా, నువ్వు మారకుండా ఉంటావు తల్లి. ఖచ్చితంగా మాట్లాడుతాను. ఏ మనిషివే కదా మనం. ఏంటిలాగా వివేకానందులాగా, రామకృష్ణ పరమహంసులాగా, ఇలా లేకపోతే ఇలా పెట్రోల్ బంకుల్లాగా ఇలా సూక్తులు అవి చెప్పలేము కదా ఇలా పెట్టి. అలాగే ఒక కంటిన్యూస్ ప్రొవకేషన్ అంబటి రాంబాబు మీద పడుతున్నప్పుడు ఆ ఫర్ ఆఫ్ మూమెంట్లో ఖచ్చితంగా అబ్యూజివ్ లాంగ్వేజ్ వస్తుంది. అంటే కరెక్ట్ అంటారా సార్? మళ్ళీ అదే చెప్తున్నాను, ఫర్ ఆఫ్. నేను ఆటో వాడిని తిట్టడం రైట్ అని నేను సమర్థించను, నన్ను నేను సమర్థించుకోను, తప్పే. కానీ వాడు చేసిన దాంట్లో ఒక హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుందంటే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఉంటుంది. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారి తల్లి గర్భంలోంచి
పుట్టుకే అని మాట్లాడినప్పుడు అంత ప్రొవకేషన్ లేదు కదా. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సో ఈ డిఫరెన్స్ ఎప్పుడైతే నువ్వు అట్రిబ్యూట్ అవుతుందో దీన్ని బట్టి ఫర్ ఆఫ్ ద మూమెంట్లో మాట్లాడే లాంగ్వేజ్కి శాంచుటీ ఉంటుందా ఉండదా. ఉదాహరణకి ఇవాళ ఎవరు సమర్థించక్కర్లే మనం. ఈ రాజకీయ నాయకుల భాష ఇలా కాకపోతే గౌరవ సభలో స్పీకర్ వ్యవస్థ కానీ లేదా రాజ్యాంగంలో కొత్త నియమావళులు తీసుకురండి. వాళ్ళు దగ్గర పెట్టి మాటలు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు అని. అది లేకుండా ఉంటే ఇంత ఇలాగే ఉంటాయి. దీనికి మీరు లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకుని పోలీసుల్ని నిస్సహాయాలను చేసి వాళ్ళ సమక్షంలో ఇంట్ల మీద, ఆస్తుల మీద, మనుషుల మీద దాడులు జరుగుతుంటే ఇక పోలీసు వ్యవస్థ మీద మాకు గౌరవం పోయింది, వాళ్ళు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని ఎట్లా చెప్పాలి? అంటే నిమిత్త మాత్రులుగా అక్కడ ఏం చేస్తారు వాళ్ళు పొలిటికల్ కంపల్షన్స్లో? సార్ ఇప్పటికే చూసుకున్నట్టయితే హత్యలు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి, ఇట్లాంటి దాడులు కూడా జరిగింది. అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటంటారు సార్? పెద్దవాళ్ళకి ప్రజలు బాగానే ఉన్నారు, ఏం లేదు, వాళ్ళందరూ తేలు కొట్టిన దొంగల్లో కూర్చుని ఉన్నారు. నువ్వు జాగ్రత్తగా గమనించి, ప్రజల్లో ఇక్కడ ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇక్కడ నీకు జాగ్రత్తగా గమనిస్తాను, ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉండాలి? ఇప్పుడు దానికి డాక్టర్ మాస్క్ ఇవ్వలేదు ఆయన. ఆ డాక్టర్ గారిని మందు దేగో లేకపోతే పిచ్చి పిచ్చి బిహేవియర్లతో ఆయన ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని అబ్యూస్ చేశారు ఆయన. దాన్ని ఎంత చక్కగా వీళ్ళు పక్క మలుచుకున్నారు. డాక్టర్కి మాస్క్ ఇవ్వలేదు, ఆయన ఇబ్బంది పెట్టేశారు, ప్రభుత్వ ఉద్యోగి, కొత్త నెరేటివ్స్. కానీ ఆయన ఒరిజినల్గా మాట్లాడిన భాష విన్నావా? అవి ఆ వీడియోలు చూసావా? అవి మాత్రం ఎవరు కన్సిడర్ చేయరు. అప్పుడు కన్సిడర్ చేయవలసింది ఏంటి? ఆ ముఖ్యమంత్రి వీళ్ళకి నచ్చట్లేదు, సెట్ ఆఫ్ మీడియాకి కానీ లేకపోతే వీళ్ళ తాలూకా మనుషులకి కానీ. అంచేత వాళ్ళు ఏం చేసినా తప్పే. అక్కడ ఆ పోలీసులు అక్కడ తీసుకున్న చర్య దేనికి? ఆటోలో అతన్ని షర్ట్ పోలీసులను ఇప్పిన వీడియో ఉందా? అతనంతా ఇప్పుకుని పడేసిన వీడియో. అతన్ని తాళ్ళతో కట్టో లేకపోతే తీసుకెళ్ళి ఆటోలో పెట్టారు. మందు దగ్గర ఉన్నాడు, కండిషన్లో లేని ఏం చేస్తారు పోలీసులు? ఇప్పుడు సైకోని పట్టుకున్నప్పుడు చట్టబద్ధంగా లాఠీ కింద కొట్టుకుంటూ తిరుగుతారా? ఇక్కడ పోలీస్ వ్యవస్థని రెండు కోణాలను చూపిస్తున్నాను. అక్కడ ఒక దుర్భాషలాడిన ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని పోలీసులు అదుపులో తీసుకున్నారు అతను. కానీ తదనంతర పరిణామాలు అతను ఆరోగ్యరీత్యా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. కానీ అతన్ని అట్రిబ్యూషన్ అంతా ఎవరి మీద వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు చంపేశారు మాస్క్ ఇవ్వనందుకు. మరి ఈ రోజు ఈ దాడులు మరి ఎవరు చేయిస్తున్నారు? మరి అదే కదా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్థాయిలో హోంమంత్రి గారు పనిచేశారు లేదా? గత ప్రభుత్వంలో హోంమంత్రి గారి స్థాయిలో పోలీసులు పనిచేశారు లేదా? ఈ ప్రభుత్వంలో హోంమంత్రి గారి స్థాయిలో పోలీసులు పనిచేశారు లేదా? అంటే పోలీసులు అక్కడ రాడ్లు, కర్రలు, రాళ్ళు పట్టుకుని ఉన్న అంటే అసాంఘిక శక్తుల కింద పరిగణించారా లేదా పోలీసులు? ఫస్ట్ నాకు చెప్పు. ఫస్ట్ పరిగణించలే. తర్వాత ఫ్లెక్సీ అన్నది, ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినం, లేకపోతే లోకేష్ గారి జన్మదినం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి జన్మదినం, ఓ ఫ్లెక్సీ కడతారు. లేదా రామారావు గారు చనిపోయిన రోజు ఓ ఫ్లెక్సీ కట్టి తెలుగుదేశం నివాళులు అర్పిస్తుంది. దీనికి అథెంటికేషన్ ఉందా లేదా? ఉంది సార్. ఈ లడ్డూ కల్తీ విషయంలో ఎవడో ఓ టపాచి బుత్తిరిగాడు ఓ ఫ్లెక్సీ వేసాడు ఎగ్జాంపుల్, వాడికి ఉన్న అథెంటికేషన్ ఏంటి? సో అలాంటివి ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు పెడితే ఎక్కడ పడితే అక్కడ తొలగిస్తున్నారు లేదా? అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆయనలో మీరు ఫ్లెక్సీలు జగన్మోహన్ రెడ్డి పెడితే తొలగించారు లేదా? చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తొలగించిన ఉదంతాలు ఉన్నాయి కదా. జర్నలైజ్ చేద్దాం. ఇది ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్. ఇవాళ హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంలో ఒక ఇద్దరు చైర్మన్లు, టీడీపీ చైర్మన్ని, ఒక గత ముఖ్యమంత్రిని ఫోటోలు పెడితే ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ ప్రతిస్పందిస్తూ ఆ ఫ్లెక్సీని ఎందుకు తొలగించలేదు? ఫస్ట్ ప్రశ్న. రెండోది, అక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రూపంలో అక్కడ వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలోని లేదా జనసేన కార్యకర్తలోని హూమర్ ఇట్ మేబీ, నేను నువ్వు కర్ర కత్తి రోడ్డు మీద పట్టుకుని వెళ్తే యాక్సెప్టెన్స్ ఉందా లేదా? ఒక మాబ్ విత్ కర్రలు, రాళ్ళు పట్టుకుని వెళ్తే యాక్సెప్టెన్స్ ఉందంటే చెప్పు. ఎస్ ఇది చట్టంలో ఉంది కాబట్టి వెసులుబాటు వాళ్ళు ఉన్నారని. నో సార్, అది కరెక్ట్ కాదు. అది ఆయుధాల కిందికే వస్తుంది, అది చట్ట వ్యతిరేకం ఖచ్చితంగా. మనం చిన్నపిల్లలు మొన్న ఇక్కడ ఇండిపెండెన్స్ డేకో రిపబ్లిక్ డేకో మహాత్మా గాంధీకి జై, సుభాష్ చంద్రబోస్కి జై అని అలా మాట్లాడుతూ గబ్బర్ సింగ్కి జై అనగానే మాస్టర్ గారు తిరగబడి గట్టి గసిరిన ఉదంతం ఉందా లేదా? అలా పోలీసు వ్యవస్థ ప్రతిస్పందించే ఉదంతం ఉండదా? వ్యవస్థ మీ చేతిలో ఉంది కదా సార్. మేము మీకు బొద్దులమై మీరు మమ్మల్ని శాంతి భద్రతల పరిరక్షణలో మీరు చెప్పిందే మేము పాటించాలి. ఇవాళ మేము బ్యారికేడ్లు పెట్టినట్టు వెళ్ళొద్దంటే వెళ్ళాం మేము. హెల్మెట్ పెట్టుకోలేదు అంటే మీకు శిక్ష ఇస్తామంటే శిక్ష అనుభవిస్తున్నాం మేము. అలాగే ట్రాఫిక్ సిగ్నల్ మేము అర్జెంట్ పని ఉన్నా వెళ్తున్నాం అంటే మీరు ఓవర్టేక్ చేసినందుకు పెనాల్టీ వేస్తే మేము భరిస్తున్నాం. అన్నీ మీకు మేము తల వంచి మీకు మీ వ్యవస్థను మేము గౌరవిస్తుంటే, సమ్ లిమిటెడ్ పీపుల్ మీ మీద వ్యవస్థ మీద గౌరవం లేకుండా బిహేవ్ చేస్తుంటే కనీసం మిగిలిన వ్యవస్థకి కాన్ఫిడెన్స్ తేయడానికైనా వాళ్ళని ఎందుకు మీరు పట్టుకోవట్లేదు? సరే, ఒక పరువులో 10 మంది పోలీసులు వాళ్ళకి కాలేదు, కర్రలు రాడ్లు ఉన్నారు. వై కాంట్ యూ కాల్ ఎ బెటాలియన్? ఇక్కడ రంభట్రాంబాబు గారు వచ్చే పరిస్థితి ఉంది, లేదంటే ఇంకోళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ శాంతి భద్రతల సమస్య. కాంట్ దే ఫోకస్, కాంట్ దే ఫోర్కాస్ట్?
మన కాశీబుక్ ఉదంతం కూడా అదే కదమ్మా. ఫోర్కాస్ట్ చేయని పోలీస్ డిపార్ట్మెంట్ వల్లే కదా స్టాంపేడ్ జరిగింది. జనసంద్రతని అసెస్ చేయడమే కదా. ఇక్కడ జనసంద్రతని అసెస్ చేయని ఫెయిల్యూర్ సిచ్యువేషనే కదా ఇల్లు మీద దాడుల దాకా వెళ్ళింది. మరి అది కూడా చెప్తూ ఉంటారు, కోర్టుకి రమ్మంటే కోర్టునికి రావడానికి ట్రాఫిక్ రూల్స్ అని అడ్డం పెట్టుకొని కోర్టుకి ఎగ్గొట్టారని చెప్పేసి చాలాసార్లు మీడియా రాసింది. పిలమనండి, వచ్చి డిశ్చార్జ్ పిటిషన్ వేసారు కదా, డిశ్చార్జ్ పిటిషన్ డిస్మిస్ అని పిలమనండి. ఎవడు కాదన్నాడు? డిస్మిస్ ఎందుకు చేశారో చెప్పి డిస్మిస్ చేయమనండి. వాళ్ళకి చేత కాక సస్తున్నారు రామ్దేవ్ బాబా ఆసనాలు వేసుకొని సిబిఐ ఈడీ వాళ్ళు. ఎవరికి చెప్తారు ఈ హరికథలు? మరి అలానే చూసుకున్నట్టయితే ఈ రమేష్ గారి ఇప్పుడు జోగి రమేష్ విషయం చూసుకుందామా. ఇందులో జోగి రమేష్ నేను తంబాలపల్లి కోర్టుకి వెళ్ళాడు. ఇంట్లో ఒక భార్య వాళ్ళ వృద్ధుడైన వాళ్ళ నాన్నగారు ఉంటే ఇంటి మీద దాడి చేస్తారా? ఇదేనా మనకి ప్రజాస్వామ్యం? దాన్ని సమర్థించుకుంటున్నారు సార్. అది నాకు మన లొకేషన్ ఆయన ఏమి అబ్యూజివ్ లాంగ్వేజ్ మాడలేదే చంద్రబాబు గారిని. చిప్పు అన్న ఒకే ఒక మాట మాట్లాడాడు అంతే. వీళ్ళు కూడా చాలాసార్లు మాట్లాడారు కదా, జగన్మోహన్ రెడ్డి సైకో అని మాట్లాడారు కదా. మరి ఇంకేంటి, పుట్టుకే తప్పు అన్నది అవన్నీ తప్పు కదా. కుతుకులు పిసికి చంపేస్తా జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన పవన్ కళ్యాణ్ కరెక్ట్ మాట్లాడా. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అక్కడికి వెళ్ళారు అని చెప్పేసి కొన్ని మాటలు కూడా మాట్లాడారు. మరి అవి కూడా తప్పు అన్నట్టే కదా. మరి అంటే దాని మీద ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ ఉంటే కరెక్ట్. రియాక్షన్ లేదు కదా ఈ టైప్ ఆఫ్. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనం ఒకటే చెప్తున్నాం, నేను ఒకటే కొలబద్ద ఉంటుంది నాకు. 5 ఏళ్ళు వాడు సరిగ్గా పనిచేసాడా లేదని ప్రజలు నిర్ణయిస్తారు వాడు నా నియోజకవర్గంలో. డిడ్ ఈ కాంపిటెంట్ ఇనఫ్ ఆర్ నాట్ అన్నది. వెన్ పీపుల్ డిసైడ్స్ ఈజ్ నాట్ కాంపిటెంట్ అన్నప్పుడు మీరు వ్యక్తిగత రివెంజ్లు తీర్చుకోవడానికి వస్తున్నారా? మీరు వ్యక్తిగత రివెంజ్లు తీర్చుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని పణంగా పెట్టారా? నాకైతే అదే కనబడుతుంది. కాదని మీరు వాదిస్తే నేను వాదించడానికి సిద్ధంగా ఉన్నా విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. వ్యక్తిగత దాడులు ఎందుకు సార్? ఇప్పుడు ఇక్కడ ఉంటే మీరు మీ పాలన ఇట్లా ఉంది, మా పాలన ఇలా ఉంది అని చెప్పి ఇలా చేయాలి, కానీ మనుషుల మీద దాడులు చేయడం ఏంటి? మనుషులకి ప్రాణాలు నిన్న జరిగిన దాడిలో కొంచెం అటు ఇటు అయితే ప్రాణాలు పోయే పరిస్థితి. అప్పుడు మరి పరిస్థితి ఏంటి సార్? అంటే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? వెళ్ళిన మోబే బలి అవుతారు. ఆవిడ ఇంకా రెడ్ హ్యాండెడ్గా ఆవిడ ఎమ్మెల్యే గారు వాళ్ళ భర్త వెళ్ళారు కాబట్టి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టారు అనుకోండి. ఆవిడ ఎవరెవరిని ప్రేరేపించిందో ప్రేరణ కూడా చాలా తప్పది. అసాంఘిక శక్తుల్ని ప్రేరేపిస్తూ సంఘ విద్రోహ శక్తులతో కూటమిగా ఏర్పడి ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించకుండా ఓ ప్రజాప్రతినిధి ఆ విధమైన దాష్టికాలు చేయడం నాట్ యాక్సెప్టబుల్ ఇన్ డెమోక్రసీ. ఏ చట్టం పరిరక్షణకు వస్తుందో చూద్దాం. గతంలో చూసుకున్నట్టయితే డిప్యూటీ సీఎం గారు కొన్ని మాటలు మాట్లాడారు, శాంతి భద్రతలు లోపిస్తున్నాయి, ఒకవేళ మీకు చేత కాకపోతే చెప్పండి. ఎక్కడున్నాయి అడగండి. లోపించడం కాదు, శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? నేను కావాలంటే నేను చార్జ్ తీసుకుంటా అని చెప్పేసి మాట్లాడాను. దేనికి? ఎర్రిపైకి మర్రిపై తోడవడానికి. ఇంత జరుగుతుంటే ఇంతవరకు అనకాపల్లి ఉత్సవాల్లో పాటలకు పరవశించిపోయి బ్రహ్మాండంగా పాడుతున్నారని ఎమ్మెల్యేని ఎంకరేజ్ చేయడానికి ఏమైనా వెళ్తున్నారు ఆవిడ? ఇదేనా ప్రజాస్వామ్యంలో? ఒక పక్క ఇక్కడ తలల బద్దలేసి చచ్చిపోతుంటాను. ఇది ఎక్కడ విడ్డూరం అమ్మా? ఇదేం ప్రజాస్వామ్యం? నాకు అర్థం కాదు. పోనీ ఎవరెవరో తలకమేసినోడు ఎవడో చీఫ్ మినిస్టర్ అయ్యాడరా, వారికి తల తోకలేదు. చంద్రబాబు గారా, అపార అనుభవం కలిగిన చంద్రబాబు గారు లాంటి వ్యక్తితో ఈ రాష్ట్ర పరిస్థితులు ఇంత దయనీయంగా ఉన్నాయంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఒక అబద్ధాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఇంకో అబద్ధంతో జస్టిఫై చేసుకుంటాం. అలా ఎన్నాళ్ళు ఈ అబద్ధాల పునాదుల్ని కాంక్రీట్ స్లాబ్ వేసి 10-20 ఫ్లోర్లు కడతారు. ఇదైనా పేకమేళలు అనుకుంటున్నారా? ఏంటి సార్ మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు? మరి వీళ్ళు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఏమీ ఉండదు, ఇటు నుంచి కూడా వీళ్ళు ఏమీ ఉండదు, ఏమీ చేయలేవు. ఇది అలా చూస్తూ మనం ఇంకో 3 ఏళ్ళు కాలక్షేపం చేసుకోవడం. అంటే ఇట్లాంటి దాడులు ఇంకా జరుగుతూనే ఉంటే మనం చూస్తూ ఉండాలి, సైలెంట్గా ఉండాలి. అంటే ఏం చేయలేదు. యాక్షన్ తీసుకోవడానికి ఏం చేయాలి? ప్రజాస్వామ్యం అవడం చేతిలో తీసుకుని ఇప్పుడు అపోజిషన్ రాంబాబు గారిని కూడా ఒక 1000 మందినో లేకపోతే జోగి రమేష్ కూడా ఇంకో 1000 మందిని ఇంటి దగ్గర పహారా పెట్టి దొరికినట్టు తనుకునే కార్యక్రమం పెట్టమను. ఒక్కడు మిగలడు అక్కడ, అందరినీ లోపల వేసేస్తారు. 1000 మంది మీద సంఘ విద్రోహ శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్లు, తర్వాత ఏంటంటే ఇంకోటి ఏదో ఉంటుంది, అది రౌడీ షీట్లు ఓపెన్ చేసేస్తారు. ఇంకేమైనా ఉందా? గవర్నమెంట్కి ఉన్న వెసులుబాటు అది. ఇఫ్ దే టేక్ అన్డ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ దట్, వాట్ విల్ హ్యాపన్? పోయిదెవరు? కరెక్ట్గా ఎలక్షన్ ముందు సంఘ విద్రోహ శక్తులు రౌడీ షీట్లకి నగర బహిష్కరణ అని ఎలక్షన్ కమిషన్ డిసైడ్ అయింది అనుకో, ఇంకేంటి వెనకాలలో ఉన్నాం, గానం పోయినట్టే.